ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలు ఉన్నాయి, మా కేసు సిజేఐకి విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వాక్యాలు. సిజేఐ స్వతంత్రత నమ్మకం పోయింది, సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించారు. ఇక సిజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాలు విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప, గతంలో మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ ఈ విందుకు సిజేఐ వెళ్ళలేదా, బీజేపీ ధ్వజం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజ మోదీ చేశారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుగా ప్రతిపక్షాలు విమర్శలు గుంపించాయి. ఇక బుధవారం ప్రధాని మోదీ సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్ళి గణపతి పూజలో పాల్గొనడంతో పాటు హారతి కూడా ఇచ్చారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాలిపోయిన అరుణ తార 12 ఆగస్టు 1952 నుంచి 12 సెప్టెంబర్ 2024. ఇక సీతారాం యేచూరి కన్నుమూత, నిమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్లో ఆసుపత్రి మృతి. ఇక చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ పై ముద్ర. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి ప్రధాని రాహుల్ రేవంత్ కేసీఆర్ నివాళులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. పాలిస్తానాపై దాడికి వ్యతిరేకంగా నిరంతర ఉద్యమంలో పాల్గొంటున్న ఉపన్యాసాలతో మంత్ర ముగ్ధాలను చెప్పే యేచూరి చివరిసారి జూన్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలతో పాల్గొన్నారు. పాలిస్తాన్లపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆ విషయంలో భారత్ తన ధోరణి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ అమెరికాపై మండిపడ్డారు సీతారాం యేచూరి. ఒక అరుణతార రాలిపోయింది. అరుణతార పోరబాటపై ఆచారమైన ముద్ర వేసిన కామ్రేడిక లేరు. పీడిత, తాడిత, అణగారిన వర్గాలపై నిలబడి వారి గొంతుకై ఎలుగెత్తిన వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గురువారం ఎయిమ్స్లో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత నెల 19న ఆయన న్యూమోనియాతో బాధపడుతూ ఎయిమ్స్లో చేరారు. ఛాతీ భాగంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో ఉండడంతో వైద్యులు ఆయనతో ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. ఇక వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 3:05 ఆయన కన్నుమూశారు. ఎయిమ్స్ విషయంపై ఒక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది. ఇక సిపిఎం మీడియా విభాగం కూడా విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. యేచూరి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం న్యూస్ రిపోర్టర్ ద వైర్కు ఎడిటర్గా సేవలందిస్తున్నారు. ఈయనకు 2 కుమారులు, ఒక కుమార్తె ఉండగా ఒక కుమారుడు ఆశీష్ 2021 కోవిడ్తో చనిపోయారు. కుమార్తె అఖిల ప్రస్తుతం ఏడిఎం బ్యూరో విశ్వవిద్యాలయం సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. వామపక్ష వాదులు ఆ కార్యకర్తలు ప్రేరణగా నిలిచిన సీతారాం యేచూరి భారత రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచి తన జీవితం చరమాంకం వరకు సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన పోరాడాడు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రచ్చ ఆర్కేపూడి కౌశిక్ రెడ్డి మధ్య జగడం, పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగురేస్తానన్న కౌశిక్. ఇక ఆయన విల్లకు వెళ్ళిన గాంధీ, ఆయన అనుచరులు టమాటాలు, కోడిగుడ్లతో దాడికి కిటికీలు, కుండీలు ధ్వంసం, ప్రతిగా చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంటన్నర పాటు హైటెన్షన్. గాంధీ అరెస్టు విడుదల. ఇక హైదరాబాద్ కమిషన్ హరీష్ కౌశిక్ ఫిర్యాదుగా గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు. వారిని అరెస్ట్ చేసే కేశంపేట తీసుకెళ్లి వదిలిన పోలీసులు. ఇక ప్రభుత్వం దాడి, పోలీసుల వైఫల్యం. హరీష్ ఇక నేడు గాంధీ ఇంటికి ముట్టడిస్తా కౌశిక్. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్, ఆర్కేపూడి గాంధీ అనుచరులపై కేసు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ 5 మంత్రులు, ఒక ఎంపీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం తీర్పుపై అధ్యయనం, సిఫార్సులకు ప్రభుత్వం ఆదేశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 5 మంత్రులు ఉండగా ఒక ఎంపీ ఉన్నారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, మంత్రులు దామోదర్, ఇక శ్రీధర్ బాబు, పొన్నం సీతక్కతో పాటు ఎంపీ మల్లు రవి సభ్యులు ఉన్నారు. ఇక ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఇక ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు అనుసరించిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటించింది. ఇక తీర్పును అధ్యయనం చేయాలని
ఉపవర్గీకరణ సంబంధించిన అన్ని అంశాలకు పరిశీలించాలని కమిటీ తెలిపింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ ముందుకు వెళ్లాలో సూచిస్తూ ప్రభుత్వాన్ని సిఫార్సు చేయాలని ఆదేశించింది. సో ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై స్పష్టంగా వివరాలు వచ్చేటట్టు ఉన్నాయి. ఇక బతకడానికి వచ్చినోళ్ళు ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జవాబు చెప్పాలి. వాళ్ళు ఎలా మాట్లాడి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. స్థానికత సుప్రీంకోర్టు సర్కార్ త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే. హైకోర్టు తీర్పులో రాష్ట్రంలో ఆగిన విద్యా ప్రవేశాలు, సుప్రీం తీర్పు, విద్యార్థి వైద్య శాఖలు వర్గాల ఉత్కంఠ, మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే చర్చలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.